అసలే సంక్రాంతి. ఇక నగరవాసులంతా గ్రామాల బాట పడుతూ ఉంటారు. సొంతూళ్ళకి వెళ్ళి సొంత వారితో సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకోవాలని చాలా మంది ఇప్పటికే బయలుదేరారు. ఇప్పటికే హైవేలు కిక్కిడిసిపోయి కనిపిస్తున్నాయి. అఫ్ కోర్స్ పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బట్ హెవీ వెహికల్ లోడ్ తో మాత్రం చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. దిల్సుఖ్ నగర్ నుండి చౌటుప్పల్కి యూజువల్లీ గంటలో వెళ్లిపోయే వాళ్ళల్లా ఇప్పుడు ఏకంగా 3 నుండి 4 గంటలు పడుతుందట. అంటే హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళాలంటే ఒక నరకం కనిపిస్తోందంట. అంతగా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయిందంట. వెహికల్స్ చాలా స్లోగా కదులుతున్నాయట. అయితే ట్రాఫిక్ లో ఇరుక్కొని ఇబ్బంది పడకుండా కొన్ని జాగ్రత్తలు చెప్తున్నారట పోలీసులు. అంటే కొన్ని డైవర్షన్స్ చెప్తున్నారట. కొన్ని కిలోమీటర్లు ఎక్కువైనా సరే పలానా రూట్ లో వెళ్తే బెటర్ అని చెప్పి కొన్ని చెప్తున్నారట. అవేంటో చూద్దాం. హైదరాబాద్ నుండి గుంటూరు, మాచర్ల, ఒంగోలు, నెల్లూరు అటువైపు వెళ్లే వాళ్ళంతా యూజువల్లీ ఇటువైపు ఎల్బీ నగర్ నుండి రూట్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా ట్రాఫిక్ లో ఇరుక్కుపోతారు. కొంత నాగార్జున సాగర్ అంటే హైదరాబాద్ నుండి నాగార్జున సాగర్ హైవే పై నుండి రూట్ తీసుకుంటే ట్రాఫిక్ క్లియర్ గా ఉంటుంది, హాయిగా వెళ్ళిపోవచ్చు. అఫ్ కోర్స్ కిలోమీటర్స్ కొంచెం ఎక్కువ అవ్వచ్చు, కానీ ట్రాఫిక్ మాత్రం తక్కువ ఉంటుంది. ఇక ఖమ్మం, విజయవాడ వెళ్లేవారు ఇటు భువనగిరి, రామన్నపేట నుండి నార్కట్పల్లి చేరుకోవచ్చు. సో ఒక్కసారి నార్కట్పల్లి చేరుకున్నారా అక్కడ నుండి చాలా ఈజీ, అక్కడ నుండి వెళ్ళిపోవడం. ట్రాఫిక్ పెద్దగా ఉండదు, చాలా క్లియర్ గా ఉంటుంది. ఇక చౌటుప్పల్ నుండి మాత్రమే వెళ్ళగలము అనుకునే వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ సండే చౌటుప్పల్లో సంత జరుగుతూ ఉంటుంది. సో అక్కడ ట్రాఫిక్ మరింతగా ఉంటుంది. మామూలు రోజుల్లోనే అంటే పండుగ లేకుండా మామూలు రోజుల్లోనే చౌటుప్పల్ సంత చాలా ఫుల్ గా ఉంటుంది. ఒక్కొక్కసారి ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. ఈసారి కాదు, ఎవ్రీ సండే సంత జరుగుతూ ఉంటుంది. ఈసారి పండగ కాబట్టి ఆదివారం బయలుదేరేటట్టయితే కొంచెం ఈ ఎర్లీగా అన్నా బయలుదేరండి, లేకపోతే కొంచెం లేట్గా అన్నా స్టార్ట్ అవ్వండి. చౌటుప్పల్లో సంత ఉంటుంది. సో సంతలో ఇరుక్కుపోతారేమో ఒకసారి చూసుకోండి.